నమస్కారం అండి అందరికీ. హాయ్ అండ్ హలో. నేను ఒకటి క్యాజువల్ థింగ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాకైనా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అవుతుందో చెప్పండి. కొంచెము నార్మల్ చెప్పండి అంటాను కానీ ఎవరు చెప్పరు. ఓకే, చూడండి అట్లీస్ట్. నార్మల్గా ఏంటి అని అంటే, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేది ఉంది అని అనుకున్నాం అనుకోండి. వెళ్ళేది ఉంది అనగానే ఇంకా మన టైమర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. రెడీ స్టడీ గెట్ 1 2 3 గో అనేసి. ఇంకా దాంట్లో ఏంటి, ఫస్ట్ పిల్లలకి స్నానం చేయించాలి, బ్రేక్ఫాస్ట్ చేయించాలి, వాళ్ళకి బట్టలు వేయాలి, కూర్చోబెట్టాలి. దాని తర్వాత వాళ్ళ బ్యాక్ ప్యాక్ రెడీ చేయాలి. మా చిన్నవాడు ఇంకా పాలపైనే ఉన్నాడు కాబట్టి పౌడర్ పాలు, ఫార్ములా మిల్క్, సో మిల్క్ బాటిల్స్, పౌడరు అన్నీ రెడీ చేసుకొని, డైపర్స్ రెడీ చేసుకొని, బ్యాగ్ రెడీ చేసుకొని, నేను స్నానానికి వెళ్ళి స్నానం చేసేసుకొని వచ్చి రెడీ అవుదామా అనే లోపలే వచ్చి అడుగుతారనమాట, ఎంత టైం పడుతుంది నీకు రెడీ అవ్వడానికి? అప్రాక్సిమేట్లీ 5 minutes రెడీ. 5 minutes నేను ఏమైనా గుండు చేసుకున్నానా? నాకు ఏమైనా గుండు ఉందా? స్నానం చేసుకొని వచ్చేసి ప్యాంటు షర్ట్ వేసుకొని పోదామా అనేసి అనాలన్నమాట. అంతే. మరి గుండు చేసుకుంటేనే అది సాధ్యపడుతుంది. అది కూడా కొందరు ఆడపిల్లలకి. నార్మల్ మంచి ఆడపిల్లలకి అయితే అట్లా సాధ్యపడదండి. ఇలా ఎట్లా అసలు ఎలా జడ్జ్ చేస్తారు నాకు అర్థం కాదు. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ ఆంటీ వాళ్ళకైతే సెట్ అవుతుందమ్మా. ఊర్లలో ఉంటారు కదా, ఆ ఆంటీల వల్లే వచ్చింది మనకంతా. జస్ట్ స్నానం చేసుకొని చీర అయితే రప్ప 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 చుట్టేస్తారు, ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటారు, రెడీ అయిపోతారు. దారుణం అసలు వాళ్ళది. మనం అట్లా చేయలేం కదండి, మన వల్ల అట్లా పాసిబుల్ కాదు కదా. నేను రెడీ అయిపోయినా ఇంకా 2 minutesలో వెళ్దాం అనేసి అంటారు. అది అవార్డు గెలిచినావు నువ్వు ఒలింపిక్లో, ఓ పెద్ద అది. ఎవరైనా మొగోళ్ళు అంతేగా, స్నానం చేసుకొని అట్లీస్ట్ టీవీ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళంటే కొంచెం మేకప్ గీప్ వేసి ఏదో బట్టలు అవి ఇవి చూసుకుంటారు. కానీ క్యాషువల్ అబ్బాయిలకి ఏముంటాయండి? వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు ఏం వేసుకోవాలని బట్టలు. వెళ్తారు, స్నానం చేసుకుంటారు, వస్తారు, ఏదో కోంబు చేసుకుంటారు, వేసుకుంటారు, పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు, అయిపోతుంది. దానికి మించి ఏం చేస్తారు అబ్బాయిలు? మళ్ళీ మేము ఎలా ఉన్నా హ్యాండ్సమ్గా ఉంటాము, మీరు ఇంత చేసినా ఇలానే ఉంటారు అనేసి మేము ఇలానే ఏమి ఉండవు. మేము కూడా చాలా బాగుంటాం, ఇన్ఫాక్ట్ చాలా అందంగా ఉంటాం. అది మీకు తెలియదు అంతే, ఎందుకంటే మీరు మమ్మల్ని చేసేసుకున్నారుగా, గెలిచేసుకున్నారుగా ఆల్రెడీ. అందుకే అలానే అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీకు అందరికి ఎలా అనిపిస్తుందో చెప్పండి.